లవ్ జిహాది అంటే అమ్మాయిలని పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మోనాలిసా తెలుసా, పూసలను అమ్ముకునే అమ్మాయి. షీఈ్ నో మోర్ విత్ అస్, వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చాను అని అంటే మీకు చెప్పడానికి, మీకు తెలుసా అంటే మనకి ఫుడ్లలో కల్తీ అవుతున్నాయి, అర్థమవుతుందా? ఆ కల్తీ ఎట్లా అంటే ప్రతి దాంట్లో మనం ఏది తిన్నా ఏమి ఉన్నా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అసలు మన ధర్మం గురించి తెలుసా మీకు? ధర్మం అంటే ఏంది? నథింగ్ బట్, ధర్మం అంటే నథింగ్ బట్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచి చెడు, మంచి ఏంటి చెడు ఏంటి అని చూసుకోవడమే మన ధర్మం. సో మన ధర్మం ఏం చెప్తుంది, మీరు ఏది చేసినా సరే మంచి చేయండి అందులో అని చెప్తుంది. అయితే ఇప్పుడు మన చుట్టుపక్కల చెడు జరుగుతుంది, ముఖ్యంగా మీలాంటి చిన్న పిల్లలకి. మీరు ఏది తినాలి అనుకున్నా కల్తీ అయిపోతుంది. ఉస్మానియా బిస్కెట్లలో కల్తీ, జామకాయలు తిందాము అంటే అందులో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అది కల్తీ. జ్యూసులు తాగుదామంటే జ్యూసులలో కల్తీ. అదే కోవా బన్ను తిందామంటే కోవా బన్నులో కల్తీ. సో కల్తీ ఎక్కడంటే అక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు ఏది తిన్నా ఏది చేసినా సరే దాన్ని ఏం చేయాలి, మంచిగా చూసుకొని చేయాలి. దీన్ని ఏమంటాం, ఇట్లా కల్తీ ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ అని అంటే నథింగ్ బట్ జిహాద్. అంటే మన దేశం పైన కోపంతో, మన ధర్మం పైన కోపంతో కొంతమంది మనను బ్రేక్ చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారు. అందులో ఒక పార్ట్ ఫుడ్ జిహాదీ, లవ్ జిహాదీ అంటే అమ్మాయిలని పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మోనాలిసా తెలుసా, పూసలను అమ్ముకునే అమ్మాయి. షీఈ్ నో మోర్ విత్ అస్, వెళ్ళిపోయింది. అలాగే మళ్ళా జిమ్ జిహాదీ అంటారు, ఎవరన్నా అమ్మాయిలు అట్లా వెళ్తే వాళ్ళని ట్రాప్ చేయడము. మళ్ళీ ఎకనామిక్ జిహాదీ ఇన్ ద సెన్స్ మీకు వచ్చే జాబ్ వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. దట్స్ ఎకనామిక్ జిహాదీ, జియోగ్రాఫిక్ జిహాదీ. సో దీస్ టైప్ ఆఫ్ జిహాదీస్ ఆర్ గోయింగ్ ఆన్. కాబట్టి మనం అందరం ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఏం చేయాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి. ధర్మం అంటే ఏంటి, గుడ్, మంచి. మన మంచిని మనం పాటించాలి. మన ధర్మంలో గొప్పతనం ఏంటి అని అంటే చెట్టుని పూజ చేయమని చెప్తుంది, పుట్టని పూజ చేయమని చెప్తుంది, ఆకాశాన్ని, నక్షత్రాన్ని, మంచి నీటిని, నీడని, అమ్మని, నాన్నని, తమ్ముడిని, చెల్లని, ప్రతి ఒక్క ప్రాణిని పూజ చేయమని చెప్తుంది. అంటే యూ రెస్పెక్ట్ ద ఎన్వైరన్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అంతే, అర్థమైందా? సో నువ్వు దేశాన్ని, నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం, దేశం నిన్ను కాపాడుతుంది అనమాట. అదే క్రక్స్, ఏదో పెద్ద లాజికల్ గా రాకెట్ సైన్స్ ఏమీ కాదనమాట. సో ఈ విషయాన్ని మీరందరూ ఆలోచించుకోండి. రేపటి నుంచి ఏమి తిన్నా ఏమి చేసినా జాగ్రత్తగా చేయండి, ఏది చేసినా మంచి చేయండి. ఓకేనా?